ఇంద్రాణి! అందుకే ఈ గొడవలకి దూరంగా అమెరికా పంపించి చదివిస్తా ఉండాను. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయంతో బతికే మనలాంటి బతుకు సింధు బతకడం ఇష్టం లేక. ఎవరిని చూడకూడదు అనుకున్నాను. ఏ ఇంటి నేడు సింధు మీద పడకూడదు అనుకున్నాను. సింధు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళినది. నీలాంబరి, మంచి పని కోసమేగా సింధు వెళ్ళినది. మనం చేయలేని పని తను చేయాలని చూసినది. దానికి అభినందించాలి గాని అరుస్తావెందుకు? నా బాధ అది కాదు బావా. సింధుని ఇంద్రాణి వాళ్ళు చూసేసినారు. ఇంక వదిలిపెడతారనుకుంటాండావా? ఏదో ఒకటి చేస్తారు. ఏం చేస్తారు చెప్పు. నెల రోజుల్లో అమెరికా వెళ్ళిపోతాది కదా. ఇంద్రాణి గురించి నాకు బాగా తెలుసు బావా. పగ కోసం ఎంత దూరమైనా వెడతాది, ఎంతకైనా తెగిస్తాది. ఇంద్రాణి బతుకుండడం వల్లే మనకెన్ని సమస్యలు. మన పిల్లలు బాగుండాలి బావా. అందుకే నేను నిర్ణయానికి వచ్చినాను. ఏందా నిర్ణయం? ఆ ఇంద్రాణి ప్రాణాలు తీయాలనుకుంటాండారు. వద్దు వద్దు నీలాంబరి, ఇప్పుడున్న గొడవలు చాలు. నేను అక్షయ్ని చంపినందుకే సిరిని మన ఇంటికి రానికుండా ఆపేసినారు. ఇప్పుడు నువ్వు ఇంద్రాణిని లేకుండా చేస్తే ఆ పగతో సిరిని శాశ్వతంగా సంజయ్కి దూరం చేస్తారు. నీలాంబరి, నా మాట విను. ఇవన్నీ విరమించుకో. మా కోసం కాదు, సంజయ్ కోసం. నేను ఈ పని చేస్తానంటుంది సంజయ్ కోసమే బావా. సిరి మన ఇంటికి రావాలన్నా, సింధు క్షేమంగా ఉండాలన్నా ఆ ఇంద్రాణి బతుకుండకూడదు. అక్క పెళ్ళైన దగ్గర నుంచి నేను నీ పెంపకంలో పెరిగినాను బావా. నువ్వు నన్నెప్పుడు పరాయి బిడ్డలా చూడలేదు, సొంత బిడ్డలానే పెంచినావు. మంచితనంతో ఆలోచించే నీ అంత గొప్ప మనసు నాకు లేదు బావా. నాకు తెలిసిందొక్కటే, నా వాళ్ళు బావుండాలా. అందుకోసం నేనేమైనా చేస్తాను. నేను చేసే ఈ పనుల వల్ల నీ మనసు చాలాసార్లు బాధపడినది. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు బావా, నా కుటుంబంలో ఎవరూ బాధపడకూడదని. ఇంద్రానికి నాకు జరగబోయే యుద్ధంలో నేను పోతే నీ మాట వినని ఓ బిడ్డ పోయిందనుకో. అదే ఆ ఇంద్రాణి పోతే సిరిని ఈ ఇంటి కోడలుగా చూడాలనుకున్న నీ కోరిక తీరిందనుకో. వద్దు నీలాంబరి, తొందరపడద్దు. నిజంగా చావే అన్ని సమస్యలకి పరిష్కారం అనుకుంటే ఇంద్రాణి పగ ఎవరి మీద? నా మీదేగా. నా ప్రాణాన్ని బలిస్తాను. వద్దు బావా. 10 మంది మంచి కోరే నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఎక్కువ రోజులు బతకాలా? నేను బతికేది మీకోసమే, సచ్చినా మీకోసమే. నువ్వే అన్నావు కదా నీలాంబరి, నేను సొంత బిడ్డలా పెంచాను అని. బిడ్డకి ప్రమాదం అని తెలిస్తే ఏ తండ్రి మాత్రం చూస్తూ ఊరుకుంటాడు చెప్పు? కావాలంటే ఇంద్రాణితో నేను మాట్లాడతాను, నువ్వు మాత్రం వెళ్ళొద్దు. ఇంద్రాణి మాటలతో వినే రకం కాదు బావా. ఏటే దానికి సరైన సమాధానం. నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు బావా. అది కాదు నీలాంబరి, నా మాట విను.
చెప్పు మంగి. అమ్మా, ఇక్కడ పెద్ద గొడవ జరిగినది. దేని గురించి? సిరి కోసం సింధు ఆ ఇంటికి వెళ్ళినదంటమ్మా. ఈ రోజు నుంచి 3 దినాల్లో నీ అంత చూడకపోతే నా పేరు నీలాంబరియే కాదు. నీలాంబరి, అదే 3 దినాల్లో నిన్ను నేను చెప్పకపోతే నా పేరు ఇంద్రానే కాదు. చూసుకుందాం. 3 రోజుల్లో నీలాంబరమ్మ ఇంద్రాణమ్మ ఎదురుపడి ఒకళ్ళంతా ఒకళ్ళు చూసుకోబోతున్నారంటమ్మా. దాని గురించే అందరూ ఇంట్లో మాట్లాడుకుంటున్నారమ్మా. మరి ఆ విషయంలో పెద్దిరెడ్డి ఏమంటున్నాడు? ఆయన పెద్దగా ఏం మాట్లాడలేదమ్మా. చాలా గంభీరంగా ఉన్నాడు. ఆయన వాలకం చూస్తుంటే ఏదో చెయ్యబోతున్నాడు అనిపిస్తుందమ్మా. సరే, ఇంకేదైనా ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగేనమ్మా. నీలాంబరి, ఇంద్రాణి ఇద్దరే కొట్టుకుంటే సరిపోదు. 2 కుటుంబాలు కొట్టుకొని చావాలి. అప్పుడే శత్రుశేషం లేకుండా పోతుంది. ఫస్ట్ సిరి అత్తారింటికి వెళ్ళకూడదు. అలాగని పుట్టింట్లో బ్రతికి ఉండకూడదు. అలా జరగాలి అంటే ముందు ఇంద్రాణిని తన మూడ్లో నుంచి నా మూడ్లోకి మార్చుకోవాలి. ఎస్, మన 2 కుటుంబాలు బాగుండాలని, అందరూ కలిసి ఉండాలని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసినావు. మా కోసం ఎన్నో కష్టాలు భరించినావు. సిరి సంజయ్ల పెళ్లి వల్ల నీ కల నెరవేరబోతున్నదని ఎంతో సంతోషపడినావు. కానీ పెళ్లిలో జరిగిన అనర్థం వల్ల దూరమైన పగలు, ప్రతీకారాలు మళ్లీ అగ్నిజ్వాలలాగా ఎగిసిపడతా ఉన్నాయి. మా ఇంటి బిడ్డ నీ ఇంటి కోడలు కావాలని నువ్వు కోరుకున్నావు. మా అన్న ఇంటి కోడలిగా నా బిడ్డ వెళితే ఆనందంగా ఉంటాదని నేను అనుకున్నాను. మనం అనుకున్నవన్నీ జరిగినాయన్నా. కానీ ఏం లాభం? నీ కొడుకాడా, నా కూతురు ఏడా? పెళ్ళయి వాళ్ళకి సుఖం లేదు, మనకి మనశ్శాంతి లేదు. మళ్ళీ మన 2 కుటుంబాల్ని కలపనికి నీ కోడలు ప్రయత్నిస్తా ఉన్నది. నీ ఆశయం నెరవేర్చనికి తన వంతు కృషి చేస్తా ఉన్నది. మన మంచి కోసం పాకులాడే సిరిని నా వాళ్లే కష్టాలు పాలు చేస్తా ఉన్నారు. నా బిడ్డకి అత్తవారింట్లో సంతోషం లేదు, పుట్టింట్లో ఆనందమూ లేదు. కష్టాలు కన్నీళ్లతోనే కాలం వెళ్లదీస్తా ఉన్నదన్నా. సిరి సంజయ్ లాగే వాళ్ల పిల్లలు కూడా పగనీడలో పెరగకూడదనే సిరి తనకు మించిన సాహసం చేస్తా ఉన్నది. ఇంద్రాణిని మార్చి తన అనుమతితోటే మీ ఇంటికి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నది. సిరి తన ప్రయత్నాలు ఫలిస్తా ఉన్నాయని ఇప్పుడిప్పుడే తన జీవితం మీద ఆశలు పెంచుకుంటాండాది. ఆ ఆశని నీలాంబరి, ఇంద్రాణి చంపేసినారన్నా. 3 రోజుల్లో ఒకళ్ళనొకళ్ళంతా చూసుకుంటామని శపథాలు పూన్నారు. నిజంగానే వాళ్ళు ఎదురుపడితే నా బిడ్డ శాశ్వతంగా మీ ఇంటికి దూరం అయిపోతాదన్నా. ఆ గొడవలో ఇంద్రాణి పోతే ఆ కోపంతో మా ఆయన, మా అత్త సిరిని గడప దాటనివ్వరు. ఒకవేళ నీలాంబరే పోతే ఇంద్రాణి బతికుంటాది కాబట్టి సిరిని వదిలిపెట్టదు.
వల్ల ఎవరికి నష్టం జరిగినా నష్టపోయేది నా బిడ్డ జీవితమే అన్నా. అందుకే నీ కాడికి వచ్చినా. ఎట్నైనా నువ్వే ఆపాలా. ఇంద్రాణి నీలాంబరి ఆ ఇద్దరు ఎదురు పడకుండా నువ్వే ఆపాలా. లేదంటే జీవితాంతం మనలాగే మన బిడ్డలు బాధపడుతూనే ఉంటారు. వద్దన్నా, మన బిడ్డలకి మన బాధలు వద్దన్నా. వాళ్ళు సంతోషంగా ఉండాలా. ఆ సంతోషం కోసం అవసరమైతే మన సావుల్ని వాళ్ళకు బహుమతిగా ఇద్దాము. ఆపేద్దామన్నా. ఈ పగలు ప్రతీకారాలు ఇవన్నీ ఆపేయాలా. బాధపడకు చెల్లెమ్మ. మన రెండు కుటుంబాలు మంచిగా ఉండాలని నా సాయి శక్తిలో కృషి చేసిన, కానీ నా వల్ల కాలేదు. ఆ బాధ్యత నా కోడలు సిరి భుజాన వేసుకుని మోస్తా ఉండదని తెలిసి ఎంతగానో సంతోషించిన. నా ప్రాణాలు కాపాడిన దేవతమ్మ నీ బిడ్డ. మనందరి కోసం సిరి ఒక్కతే కష్టపడతా ఉండదమ్మా. ఎదుటి వాళ్ల మంచి కోరే మనసులు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాయమ్మా. సిరిపాటికి ఉన్న జ్ఞానం వాళ్ళకు లేకుండా పోయినదే. అప్పటికి నేను నీలాంబరికి చెప్తూనే ఉన్నాను గొడవలు వద్దు అని. కానీ నీలాంబరి నా మాట లెక్క చేయడం లేదు. కానీ ఇప్పుడు నా కోడల జీవితానికే ప్రమాదం ఏర్పడుతుంది అంటే ఇక నేను ఊరుకోనమ్మా. ఎవరిని ఉపేక్షించేది లేదు. అది నీలాంబరి అయినా సరే, ఇంద్రాణి అయినా సరే. యుద్ధంలో ఎదుట వాడిని చంపితే వాణ్ణి వీరుడు అంటారు. అదే ఆపదలో ఉన్నవాడిని కాపాడితే దేవుడు అంటారు. పగ ప్రతీకారాలనే ఆపదలో చిక్కుకుని చావబోతున్న మన రెండు కుటుంబాలని కాపాడాలనుకునే దేవతమ్మ నీ కూతురు. అలాంటి నా కోడల్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నేనే మా ఇంటికి తీసుకొచ్చుకుంటాను. ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నానంటే చేతకనతనం కాదమ్మా, గొడవలు వద్దు అనుకునే. నేనే గనక పాత పెద్దిరెడ్డిని అయ్యుంటే ఆ కుటుంబంలో ఏ ఒక్కరు మిగిలిండేవాడు కాదు. ప్రేమ విలువ తెలుసుకున్నాను కాబట్టే పగను వదిలేశానమ్మా. ఏదైనా సరే ప్రేమతో సాధించాలని చేతులు కట్టేసుకుని మనసుతో ఆలోచిస్తున్నానమ్మా. ఇంత దూరం వచ్చేశాక ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ సునంద అంతు చూసైనా సరే నా అల్లుణ్ణి మనవణ్ణి కాపాడుకుంటాను. అలాగే నీలాంబరిని ఆపి సిరి జీవితాన్ని నిలబెడతాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సిరికి ఈ మావయ్య ఉన్నాడు. మన రెండు కుటుంబాలు కలవాలని కాదు, ముందు నువ్వు కోరుకోవాల్సింది మీ అత్త సాగు. ఈ రోజు నుంచి 3 దినాల్లో నీ అంతు చూడకపోతే నా పేరు నీలాంబరియే కాదు. ఏంది నీలాంబరి, మనిద్దరికి జరగబోయే గొడవలో నీ ప్రాణాలు పోతాయని భయపడతా ఉండావా? అందుకే గొడవ వద్దని చెప్ప నీకు ఫోన్ చేసినావా? ఈ నీలాంబరిని తలుచుకొని చావు భయపడాలే తప్ప చావును తలుచుకొని ఈ నీలాంబరి కల్లో కూడా భయపడదు ఇంద్రాణి. యుద్ధం జరగాల్సిందే, నా చేతిలో నీ ప్రాణం పోవాల్సిందే. ఈ ఇంద్రాణి బరిలోకి దిగితే ఎదుటి వాళ్ల ప్రాణాల దేవుడు కూడా కాపాడలేడు నీలాంబరి. నా చేతిలోని ఏట కొడవలి నిన్నెప్పుడు ఏటయ్యాలా అని ఎదురు చూస్తా ఉండాది. నేను దానికోసమే ఎదురు చూస్తా ఉండాను ఇంద్రాణి. నా కత్తి నిన్నెప్పుడు చీల్చుతాదా అని. మన యుద్ధం ఊళ్ళో జరగకూడదు, ఊరు బయట జరగాల. ఆ స్థలం చెప్పనీకే నీకు ఫోన్ చేసినాను. త్వరగా చెప్పు నీలాంబరి, ఈ క్షణమే పోయి నువ్వు సావబోయే స్థలం చూసొస్తాను.
నీ సమాధి కట్టనీకే ఆ స్థలాన్ని ఎంచుకున్నాను. మాటలొద్దు, పోరెక్కడో చెప్పో. ఊరు బయట పాతబడ్డ బురుజు దగ్గర కలుసుకుందా. తప్పకుండా నీలాంబరి. యాండి, సిరిని మన ఇంటికి తీసుకురావడానికి నీలాంబరి చాలా కష్టపడుతోందండి. ఏం కష్టపడతా ఉన్నది? ఇంద్రాణితో యుద్ధం చేస్తోంది. తన ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తోందండి. అని నువ్వు అనుకుంటున్నావా? అనుకోవడం ఏంటండి, నా కళ్ళతో నేను చూస్తాను. ఇంద్రాణి ప్రాణం తీసైనా సరే సిరిని తీసుకురావాలని చూస్తోంది. ఈ యుద్ధంలో నా చెల్లికి ఏమవుతుందని భయంగా ఉందండి. ఉన్న ఒక్కగానొక్క తమ్ముడు పోయాడు. ఇక నాకు మిగిలింది మా నీలాంబరేనండి. తనకేదైనా జరిగితే నేను తట్టుకోలేనండి. అసలు ఇదంతా సిరి వల్లే. ఆ దరిద్రం మనింటి కోడలు కాకపోయుంటే. భవానీ, భవానీ, సిరి గురించి ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకోను. ఏమన్నా? సిరిని మన ఇంటికి తీసుకురావాలని నీ చెల్లెలు చూస్తా ఉంటారా? కాదు, సిరిని శాశ్వతంగా మన ఇంటికి దూరం చేయడానికే నీలాంబరి ఇంద్రాణితో యుద్ధం మొదలుపెట్టినది. నీలాంబరి మీద కోపంతోనే సిరిని మన ఇంటికి రానియకుండా ఆపుతా ఉన్నది. నిజంగా మన రెండు కుటుంబాలని కలపాలని ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉన్నది సిరి. అట్లాంటి సిరి గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. సిరి దేవతే, నా ఆశయానికి ఆశలకి వారసురాలు. నీలాంబరి కాదు. నా కోడల్ని నేనే ఈ ఇంటికి తీసుకొచ్చి తీరుతాను. అత్త, ఏంది? నేను మా అత్తారింటికి వెళతాను. దానికి నీ అనుమతి కావాలి. అత్త నిన్నే అడిగేది. సిరి, నువ్వు ఆ ఇంట్లో సుఖపడవు. చూసినావుగా నీలాంబరి మన ఇంటికి వచ్చి ఎంత గొడవ చేసినాదో. తనకి మన ఇంట్లో మనుషులంటే పగ. నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు. సంజయ్తో కాపురం చేయనివ్వదు. నీలాంబరికి నీ మీద కోపమేమో గాని నా మీద కోపం లేదత్తా. తను నిర్ణయం చేయదు. నేను ఆ ఇంటికి రావాలని తను ఎదురు చూస్తుంది అని నువ్వు అనుకుంటా ఉండా. నీలాంబరి మనసు నీకు తెలియదు సిరి. పగ కోసం తను ప్రేమించిన వాడి ప్రాణాలు తన చేతులతోనే తీసేసినది. అంత కర్కోటకరాలు. నా మీద పగ నీ మీద తీర్చుకుంటాది. నిన్ను నానా ఇబ్బందులు పెడతాది. నీలో నన్ను చూసుకుని ఆనందపడతాది. ఆ అవకాశం మనం నీలాంబరికి ఇయ్యకూడదు సిరి. ఇలా ఎంతకాలం అత్తా? భర్తతో కాపురం చేయాలని, అత్తారింట్లో ఉండాలని నాకుండదా? బయట మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసా? ఈ ఇంటి ఆడపడుచులకి భర్తతో కాపురం చేసే యోగం లేదు, అత్త భర్తను వదిలేసింది, మేనకోడలు భర్తకి దూరమైంది అని. నేను మా అత్తారింటికి వెళ్ళిపోతానత్తా. వద్దు, ఈ గొడవలు, ఈ చంపుకోడాలు ఆపేయి. ఆపేస్తాను, తప్పకుండా ఆపేస్తాను. ఎప్పుడో తెలుసా? నా ముందు శపథం చేసిన ఆ నీలాంబరిని, నా కొడుకును చంపిన ఆ పెద్దిరెడ్డిని కాటికి పంపినప్పుడు అప్పుడు ఆపేస్తాను. పగతో బతకడం తప్ప పరువుతో బతకడం మీకు చేత కదా? అయినా మీరు మారరు.
మిమ్మల్ని మార్చాలనుకోవడం, మీ ప్రేమ అభిమానాల్ని పొందాలనుకోవడం నాది పొరపాటు. నువ్వు బావుంటే నీతో పాటు అందరం బావుంటామని నేను ఎదురు చూస్తుంటే నువ్వు మాత్రం నీ పగని, ఆ పగ తాలూకు ప్రతీకారాన్ని మా అందరి మీద చూపిస్తున్నావు. దానివల్ల నేను మా అమ్మ ఎంత బాధపడుతున్నామో నీకు సంబంధం లేదు. కానీ మేం మాత్రం నీ మాట వినాలి, నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలి. నేను నీలాగా రాయిని కాదత్తా, మనిషిని. నాకు ఓ మనసుంది, దానికి కొన్ని కోరికలు, ఆశలు ఉన్నాయి. నీకోసం నేను వాటిని చంపుకోలేను. నీ ప్రేమకు దగ్గరవ్వాలని నిన్ను మార్చడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నంలో నా ప్రేమకు నేను దూరం అయిపోతున్నాను. నేను మన రెండు కుటుంబాల మధ్య పగలు, ప్రతీకారాలు ఆపాలని చూస్తున్న ప్రతిసారి అవి ఇంకా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అయినా పగతో నువ్వేం సాధించావత్తా? ఏం సాధించావో చెప్పు. ఒక్కసారి ఆలోచించు. మీ నాన్నని పోగొట్టుకున్నావు, నీ బిడ్డను దూరం చేసుకున్నావు, నీ భర్తను వదిలేసుకున్నావు. రేపు నిన్ను ఇదేగా నువ్వు సాధించింది. రేపే నువ్వు నిరభ్యంతరంగా సంజయ్ కాడికి పోవచ్చు. ఈ ఇంట్లో నిన్నెవ్వరూ ఆపరు. అత్తా, నిజంగా ఈ మాట చెప్తుంది నువ్వేనా? నమ్మలేకపోతున్నా. ఇంద్రాణి, నీలో కూడా మంచి మనసున్నదని నిరూపించినావు. ఇన్నాళ్లకి నా కూతురి జీవితం బాగుపడతా ఉన్నది. నేను చెప్పాను కదమ్మా, నా కోసం అత్త మారుతుందని. నేను మారలేదు సిరి.